హలో హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. అలాగే మీరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి మా అభియాన్ కోసం ఆమెకి హాస్టల్ వెళ్ళేటప్పుడు పచ్చళ్ళు ఇట్లా పెట్టాలి కదా, అక్కడ ఫుడ్ నచ్చకుంటే కర్రీస్ నచ్చకున్నా కనీసానికి పచ్చళ్ళనే వేసుకొని తింటుందని చెప్పేసి మేము పచ్చళ్ళు చేస్తున్నాం అన్నమాట. వాళ్ళ డాడీ వచ్చేసి అమ్మ కోసం చికెన్ పచ్చడి చేశాడు. అలాగే మా అత్తమ్మ వచ్చేసి ఉడకబెట్టిన టమాటాలతో పచ్చడి చాలా బాగా చేస్తుంది అన్నమాట. సరే అని చెప్పేసి మా అత్తమ్మని చేయమనేసి అన్నాను. తను చికెన్ తెచ్చినాక చూసి అసలు అంత చికెన్తో పచ్చడి ఎంత ఫుల్ అవుతుందో అనేసి అనుకున్నాను. కాకపోతే అవంతా డీప్ ఫ్రై చేసిన తర్వాత పచ్చడి అయితే అసలు కొంచెమే అయిందండి. అమ్మ కోసం అని చెప్పేసి పచ్చళ్ళు తయారు చేసుకుంటా, ఏమన్నా వంటలు చేసుకుంటా అవన్నీ చూసేసరికి అయితే అసలు టైమే సరిపోలేదండి. చూద్దాం అనేసరికి పట్టాపట్ డే మొత్తం గడిచిపోయిందన్నమాట. చికెన్ పచ్చడి ఇంటి దగ్గర తెలిసిన వాళ్ళు క్యాటరింగ్ వాళ్ళు ఉండండి, వాళ్ళకి చేయమని చెప్దాం అనుకున్నా. ఒక 2 kgs 3 kgs వరకు చేస్తే మాకు ఇంట్లోకి ఉంటుంది, ఆమె హాస్టల్ కూడా పంపించవచ్చు అనేసి అనుకున్నాను. కాకపోతే మనం తర్వాత చేసుకున్నా కానీ ఫస్ట్ మన ఆపియానికి చేసి పెడదాము, కాకపోతే క్యాటరింగ్ చేద్దాము, ఏం కాదు. ఒకసారి ప్రయోగం చేసాం కదా, అప్పుడు మంచిగానే వచ్చింది. సెకండ్ టైం ఏమన్నా కొంచెం అటు ఇటు ఉంటే మనం సెట్ చేసుకోవచ్చు అనేసి అన్నారు. కానీ చికెన్ పచ్చడి అయితే టేస్ట్ అయితే చాలా బాగా కుదిరిందండి. పచ్చడి పెడుతుంటే అయితే స్మెల్ అయితే చాలా బాగా వచ్చిందండి. సూపర్ స్మెల్ వచ్చిందన్నమాట. పచ్చడి పెట్టడం అంతా కంప్లీట్ అయిన తర్వాత టేస్ట్ చేసాం, బాగుంది. కానీ ఇంకా తెల్లారేసరికి అయితే ఇంకా చికెన్ పచ్చడి టేస్ట్ అయితే సూపర్గా ఉందండి. అలాగే మా ఆపిగానికి కూడా ఒక చికెన్ పచ్చడి ఒకటే ఎందుకు, టమాటా పచ్చడితో పాటు కొంచెం మామిడికాయ పచ్చడి కూడా పెడదాం కదా అని చెప్పేసి పచ్చడి కూడా పెట్టానండి. పచ్చళ్ళు ఉన్నాయి కదా అని చెప్పేసి ఎప్పటికి తినకు అని చెప్పేసి అయితే ఆమెకైతే ఒక 10-20 సార్లు అయితే చెప్పుకుంటానండి. ఎందుకంటే ఆమె పచ్చళ్ళు ఉంటే ఇక కర్రీస్ ఎక్కువ తినదన్నమాట, పచ్చడితోనే తినేస్తుంది. అందుకోసం అని చెప్పేసి కొంచెం భయమైన దగ్గరలో ఉంటే ఏదైనా స్టమక్ పెయిన్ వచ్చినా ఏదైనా కానీ దాన్ని మనం హాస్పిటల్ తీసుకెళ్తాం కదా, అక్కడికైతే మనకు అదొక టెన్షన్ అయిపోతుంది, ఎట్లుందో ఏమో అని చెప్పేసి. అందుకోసమని మరీ చెప్పానన్నమాట. ఏదైనా కూర నచ్చకున్నా బాగా లేకున్నా అప్పుడే వేసుకొని తిను, అంతవరకు వేసుకోకు అని చెప్పేసి చెప్పాను. వాళ్ళ డాడీమ్మ పచ్చళ్ళు చేస్తే నేను వచ్చేసి ఆమె కోసం సున్నుండలు చేశానండి. డైలీ మార్నింగ్ తిను, ఒక 2 అయినా తిను అని చెప్పేసి అన్నాను. కానీ ఆమె తినడం కంటే వాళ్ళ ఫ్రెండ్స్కి ఇవ్వడమే ఎక్కువ ఉంటుందని నాకు తెలుసు. కానీ ఏమో చెప్పలేము, ఒక 10లో ఒక 4 తినకపోతుందా అని చిన్న ఆశ, అందుకోసమని చేశాను. నైట్ అన్నం తిన్న తర్వాత ఇక బ్యాగ్ సర్దుకుంటూ కూర్చున్నామండి. అసలు బీరువాళ్ళని అయితే ఆమె బట్టలతో అసలు ప్లేస్ లేకుండా ఉండే, ఆమె బట్టలను సర్దిన తర్వాత బీరువా మొత్తం ఖాళీ అయిపోయిందండి. ఇంకా వాళ్ళ డాడీ వాళ్ళ తమ్ముని షర్ట్స్ కూడా తీసిస్తున్నాడు అన్నమాట. ఇది వేసుకో ఇది ఉండాలి అని చెప్పేసి తీసిస్తూ ఉన్నాడు. బట్టలు మొత్తం బ్యాగ్ మొత్తం ఒక బట్టలతోనే నిండిపోయిందండి. బాయ్ చెప్పు అభి. వెళ్ళిపోతుందని ఆనందమా? హాస్టల్ పోయింది, అదే ఎంత సైలెంట్ ఉంటున్నా లేకుంటే అత్తడు, ఫ్రెష్ అప్ అవుతాడు, తింటాడు, రాస్తాడు, సెలవు రాస్తాడు, చూస్తాడు, పంటాడు, అంతే. మధ్యలో మాట్లాడతాడు. అవునా అభి? ఎందుకురా అంతా? కానీ దగ్గర ఉంటే మాత్రం అవసరం లేదు, నువ్వు పోవాలి అయినా నువ్వు అవసరం లేదు, నువ్వు పోవద్దుగా నీవే. అంతే, దూరం ఉన్నప్పుడు వస్తాయి ప్రేమలు. బ్యాగ్ మొత్తం సర్దుడు అయిపోయేసరికి అయితే నైట్ 12 అట్లా అయిందండి. కొంచెం ఒక 3-4 డేస్ ముందే సర్ది పెట్టుకున్నాం అన్నమాట. తీరా టైంకి సర్దితే ఫాస్ట్గా సర్దాల్సి వస్తుంది, ఒకటి గుర్తుంటుంది ఒకటి గుర్తుండదు అని చెప్పేసి ముందే సర్ది పెట్టుకున్నామండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.